ఏమైతుంది? నా దిష్టి మూలుడు కాల్సి సార్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎవ్వరి మీద కేసులు పెట్టలే. సుమోటోగా ఇదే మర్కల్ పోలీస్ స్టేషన్లో గున్ముఖ్లో ఉన్న ఒక వాడు ఉండే వాని పేరు మీద కేసు బుక్ చేస్తే నేను తీపిచ్చేసిన. అలాంటివి ఉంటుందండి. ఖాళీ కోటికి సరిపోడు, నీ రేవంత్ రెడ్డి అనే ఇంటికి గూంటికి సరిపోడు. ఇలాంటి వ్యక్తులు మా ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇస్తారా? సిగ్గు ఉండాలి కనీసం మనిషికి. నువ్వు ఒక దొంగ. ఈరోజు పోలీసులు కూడా ఆ దొంగలనే ఒమ్ము కాస్తున్నారని గట్టిగా చెప్తా ఈ వేదికపై నుంచి. నేను వెనక్కి జరగా. ఎందుకంటే మొన్ననే చూస్తే మనం పట్టించిన ఉసుకని రాత్రి 5 ట్రాక్టర్లు 5 టిప్పలు పెట్టి దొంగతనం ఎత్తుకపోయినా పోలీస్ సమక్షంలో. ఇది ఏమైంది అంటే దీని అర్థం ఏంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పినా. ఇంత దొంగతనం చేస్తుంటే కూడా దొంగలకు సహకరిస్తున్న ఈ పోలీసులు మనం ఏమనాలి? మన దగ్గరనే ఉంది, ఆయన కూడా ఏం పట్టించుకోవట్లే. ఎందుకంటే అందరికి పొట్ట ఉంటుంది, పొట్ట తింటో తెస్తారు పెడతారు, ఆ పొట్ట కోసం పని చేసుకుంటారు. సార్ దగ్గరికి అని వస్తే పక్క మంటలు మండుతాయి. మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఒట్టిగా రాలేదు రాజకీయంలో, నష్టపోయి వచ్చినోండి. నేను ఎంత ప్రేమగా ఉంటానో మీకు సగం మందికి తెలిసి, అందరికి పోలీసులకు కూడా. కానీ మీరు దొంగతనం చేస్తారా? అయ్యాల నేను తెచ్చుకున్నా ఏందని గడ్డి బొమ్మను కూడా మీరు దొంగతనం చేస్తారా? పోలీసులను దొంగతనం చేస్తారా? ఇదని మీరు చేసే నిర్వాహకం. మేము శాంతియుతంగా చేసుకొని పోతాం సార్, నిరసన తెలుపుకున్నాం. రోడ్ ఆపమని కూడా చెప్పాను.